హాయ్ గైస్ మీరందరూ వినే ఉంటారు. తిరుపతి లడ్డూలో చాలా అపశృతి అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. వెంకటేశ్వర ప్రసాదంలో తిరుపతి లడ్డు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీనికి ఉన్న విశిష్టత దేనికి లేదని చెప్పడంలో అయితే అతిశయోక్తి అయితే కాదు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సేకరించే పదార్థంలో వెంకటేశ్వర ప్రసాదం అనేది ఒకటి. దీన్ని భక్తులు ఎంతో ఇష్టంగా అయితే తీసుకుంటారు. ఈ లడ్డు అనేది మనకి 1940 నుంచి అందుబాటులో అయితే ఉంది. దీనికన్నా ముందు వేరే వేరే పదార్థాలు అయితే ప్రసాదంగా అయితే సేకరించారు. ఈ లడ్డు తయారు చేయడం కూడా మామూలు విషయం అయితే కాదు. దీనికి చాలా ప్రత్యేకతలు అలాగే భక్తి శ్రద్ధలతో కూడినట్టయితే దీన్ని తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి చాలా మంచి పదార్థాలను అయితే తీసుకుంటారు. స్వచ్ఛమైన శనగపిండిని అలాగే పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్షాలు, యాలకులు, జీడిపప్పు మొదలైన పదార్థాలను అయితే తీసుకుంటారు. బట్ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అవుతున్న వార్త ఏంది అంటే నెయ్యి ప్లేస్‌లో జంతు నూనె అనేది అయితే వాడుతున్నారని చెప్తున్నారు. అది జంతువుల నుంచి వచ్చే పంది నూనె అలాగే జంతువుల నుంచి వచ్చే నూనె అయితే వాడుతున్నారని అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది. బట్ దీన్నైతే మరి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలా చూస్తాడో మనమైతే జాగ్రత్తగా అయితే చూడాలి. బట్ ఇది ఒక్కసారినైతే దేవుడిని అయితే మన్నించమని మనం అయితే కోరుకుందాం. కలియుగ వెంకటేశ్వర స్వామి అయితే చాలా ప్రాముఖ్యత గల దేవుడు. ఈ లడ్డు ప్రసాదం అనేది నా చిన్నప్పటి నుంచి అంటే మీరు కూడా ఎప్పటి నుంచో లడ్డు ప్రసాదం చాలా ఇష్టంగా అయితే తీసుకొని ఉంటారు. బట్ ఈ లడ్డు ప్రసాదంలో తయారు చేసే పదార్థాలు కూడా అవన్నీ చాలా తయారు చేసే వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేస్తారు. అలాంటి ప్రసాదంలో ఇలా తయారు చేయడం అనేది జంతు నూనె కలపడం అనేది చాలా మహాపాపంగా అయితే చాలా తప్పు, మహాపాపం అనే చెప్పొచ్చు. దీన్ని సాక్షాత్తు ఏపీ గవర్నమెంట్ కూడా చాలా బయటైతే పెట్టింది. ఇలా చేయడం చాలా తప్పు అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో విశిష్ట కలిగిన ఈ తిరుపతి లడ్డూని ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ తిరుపతి లడ్డూలో ఇలా చేయడం అనేది చాలా తప్పని అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.